Namaste. Dear friends, Theatre Telugu channel wholeheartedly extends its invitation to all of you to join this wonderful episode. Today we are starting a new episode where we can find the magic of Telugu words. How capable are Telugu words in creating so many new words with the same limited number of the letters in that word. Today we are observing the first exercise of the magic of Telugu words. In this episode, 3 or 4 letters are given, mostly 3-letter words are given, and one word is taken as it is. In the other word, the first letter is ignored, and the other second and third letter is considered, which is a wonderful word, means word in word is there. And each word is giving us 2 meanings. Especially, we are fortunate to find the 2 meanings, and only here is one rule for us. We can only bifurcate them from the first letter and make another word, which is very meaningful and useful to the Telugu literature. Thank you one and all. నమస్తే. ఈ రోజు మనము మరి ఒక కొత్త ప్రయోగముతో మీ ముందుకి వస్తున్నాను. మీరందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని, స్వాధ్యయనం కూడా చేస్తారని అనుకుంటూ ఈనాటి ప్రయోగంలోకి వెళ్తున్నాము. ఈనాటి శీర్షిక పదముల గారడి. ఈ పదములు ఏ విధంగా గారడి చేస్తున్నాయి, కొత్త కొత్త విధానాల్ని మనకి చూపిస్తున్నాయి. మామూలు గారడి అంటే లేనిది చూపిస్తుంది, కానీ తెలుగు పదములు అలాంటివి కాదు, ఉన్నదే చూపిస్తుంది. అది చూపించిన కొత్తదనము ఎప్పటికీ కూడా కొత్తదనంగానే ఉంటుంది. ఆ సేయింగ్ ఒకటి ఉంది కదండి, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అదే విధంగా ఏదైనా ఒకటి మనం గట్టిగా దాని గురించి అర్థం చేసుకోవాలన్నా, కూలంకషంగా అర్థం చేసుకోవాలన్నా, దానితో ఎన్నో విధమైన రచనా ప్రక్రియలు, సాహితీ ప్రక్రియలలో మనము కొంచెం నిష్ణాతులం కావాలన్నా, కాస్త సంతృప్తిని పొందాలన్నా, ఈ ఒక్కొక్క ఇటుక, ఈ ఒక్కొక్క విభాగం అనే ఇటుకను పోగు చేసుకుంటే మనం ఒక కుటీరాన్ని కట్టుకోవచ్చు, ఒక విద్యాలయాన్ని కట్టుకోవచ్చు, ఒక దేవాలయాన్ని కూడా కట్టుకోవచ్చు. దీనికి ఉపయోగపడే ఈ ఇటుకలని చాలా శ్రద్ధతో మాత్రం మనము పోగు చేసుకోవాలి, వాటి లక్షణాలని గమనించాలి. ఈ విషయం మీకు తెలియదని కాదు, కాకపోతే చూస్తే చిన్న పదం కదా అనుకుంటాము. మిరియపు గింజ కూడా చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని కొరికితే గాని దాని ఘాటు ఎంత మనకి తెలియదు. అదే విధంగా ఇక్కడ పదాలు కూడా మనకి చిన్నగా అనిపిస్తూ ఉంటాయి, కానీ అవి ఇస్తున్న సందేశం మాత్రం చిన్నది కాదు. అది అవునో కాదో మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు మీకు తెలియదని కాదు, నేను ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నట్టుగానే ఇది ఒక ప్రయత్నము. సాహితీ తల్లికి మనం అందిస్తున్న మరొక ఆభరణము. ఆ ప్రయత్నం ఏంటో, ఆ ఆభరణం ఏంటో, ఆ పదాలు ఏంటో గమనిద్దాము. ఈ విభాగంలో సామాన్యంగా 3 అక్షరాల పదాలు మనకి ఇవ్వబడ్డాయి. 1, 2, 4 అక్షరాల పదాలు ఇవ్వబడ్డాయి. దానిలో వాళ్ళు మనకి ఇచ్చిన నియమం, వాళ్ళు చేసినది ఏమిటి అంటే, మొదటిసారి స్వీకరించినప్పుడు మొత్తం పదాన్ని యథాతథంగా తీసుకుని దాని అర్థాన్ని గ్రహించారు. రెండవసారి కేవలము ప్రథమ అక్షరమును మాత్రమే ఉపయోగించకుండా రెండవ, మూడవ అక్షరములను స్వీకరించి ఆ 2, 3 అక్షరములు కూడా సమర్థవంతమైన పదముగా ఉందనేది గ్రహించి ఆ పదము యొక్క అర్థము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న పదాల్లో ఇంకొక పదం కూడా దాగి ఉంది, కానీ ప్రథమాక్షరం మాత్రమే మనము విభజించి కొంచెం దూరంగా పెట్టి ఆ రెండో పదం ఏమిటి, అది ఇస్తున్న అర్థం ఏమిటి అనేది గమనిస్తాము. రండి, ఇంకెందుకు ఆలస్యం,
ఇక్కడ ఏమేమి పదాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. మొట్టమొదటిది పవనం, రెండవది విగ్రహం, మూడవది విశ్వాస, నాలుగవది ఉదంతం, ఐదవది శేఖర, ఆరవది ప్రసారం, ఏడవది సముద్ర, ఎనిమిదవది మనది, తొమ్మిదవది ఎవరి, పదవది మైదానము. కేవలము 10వ పదంలోనే 4 అక్షరాలు ఉన్నాయి. మిగతా అన్ని పదాల్లో కూడా మనకి 3 అక్షరాలే కనిపిస్తున్నాయి. ఆ 3 అక్షరాలు ఏ అర్థాన్ని ఇస్తున్నాయి? అందులో మొదటి అక్షరాన్ని కనుక మనం దూరంగా ఉంచి దాన్ని గమనించకుండా ఉంటే మిగిలిన 2 అక్షరాలు మనకి ఏ పదాన్ని చూపిస్తున్నాయి, వాటిలో ఉండే అర్థము ఏమిటి, అది ఏ విధంగా కూడా తెలుగు భాష సౌష్ఠవానికి కానీ, సౌందర్యానికి కానీ, సామర్థ్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఏ విధంగా ఉంది అనే విధానాన్ని మనం ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాము. ఈ మొట్టమొదటి పదంలో మనం ఇక్కడ తీసుకున్నది పవనం. ఈ పవనంలో మొత్తం పదంగా తీసుకున్నాం అనుకోండి, పవనం అవుతుంది. కానీ మొదటి అక్షరాన్ని దూరం చేస్తే కనుక వనం అనే పదం మనకి వస్తుంది. ఈ పవనం అనే పదానికి గాలి అనే అర్థం వస్తుంది. వాయువు అని కూడా దాన్ని అంటారు. అదే విధంగా ప అనే అక్షరాన్ని మాత్రం మనం పట్టించుకోకుండా వనం అనేది కనుక తీసుకుంటే తోట, ఉద్యానవనము అనే వేరొక అర్థాన్ని మనకి ఇస్తుంది. అంటే పవనం అనే పదంలో వనం అనే ఇంకొక పదం కూడా దాగి ఉంది. ప్రథమ అక్షర సహాయం తీసుకున్నప్పుడు పవనంగా ఉంటుంది. ప్రథమ అక్షరాన్ని కొంచెం దూరంగా ఉంచినప్పుడు వనంగా ఇంకొక సమర్థవంతమైన పదము దానిలో దాగి వేరొక సమర్థవంతమైన అర్థాన్ని ఇస్తూ తెలుగు భాష పద విస్తరణకు నిలువెత్తు సాక్ష్యంగా మనకి కనిపిస్తోంది. రెండవ పదాన్ని తీసుకుంటే విగ్రహం. ఈ విగ్రహం అనే 3 అక్షరాల పదంలోంచి ప్రథమ అక్షరమైన వీని కనుక కొంచెం దూరంగా ఉంచేసుకుంటే మనకి గ్రహం అనే పదం కనిపిస్తుంది. ఈ విగ్రహం అనే దానికి రూపము అనే అర్థాన్ని ఇస్తుంటే ఆ గ్రహం అనే దానికి మనకున్న నవగ్రహాలలో ఈ ప్లానెట్స్ అంటాం కదండి, ఆ నవగ్రహాలలో గ్రహము అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. అంటే విగ్రహము అనే పదంలో గ్రహం అనే ఇంకో పదం కూడా దాగి ఉంది. మూడవ పదంలోకి వెళ్తే విశ్వాస. విశ్వాస పాత్రుడు, విశ్వాసము. కుక్క చాలా విశ్వాసము గల జంతువు, అంటే నమ్మకము గల జంతువు. ఫెయిత్ఫుల్ అని అంటారు కదండి ఇంగ్లీష్ లో. ఆ ఫెయిత్ఫుల్ అనే దానికి విశ్వాస అనే పదాన్ని మనం తెలుగులో ఉపయోగిస్తూ ఉంటాం. ఆ విశ్వాసలో వి కొంచెం మనము దూరంగా పెట్టేసుకుని శ్వాస అనే పదాన్ని తీసుకుంటే ఈ నమ్మకం అనే పదం బదులు అర్థం ఇచ్చే పదం కాస్త గాలి పీల్చడము, ఇన్హేల్ ఎక్సేల్ అనేది శ్వాస తీసుకునే విధానం. అంటే విశ్వాస అనే పదంలో వి అనే ప్రథమ అక్షరాన్ని కొంత సమయం మనం కనుక దూరంగా ఉంచితే, దాన్ని మనం స్వీకరించకుండా ఉంటే పదంలోకి శ్వాస అనే ఇంకో పదం మనకి కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఉదంతం. ఎన్నో ఉదంతాలు వింటూ ఉంటాము, ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, ఎన్నో సమాచారాలు తెలియజేస్తూ ఉంటారు అని ఒక అర్థాన్ని ఇస్తుంది ఉదంతం అనే మాట. ఆ ఉదంతం అనే మాటలో నుంచి ఊ అనే దాన్ని కొంచెం దూరంగా వస్తే దంతం అనే పదం వస్తుంది. ఆ దంతం అనే పదము కొమ్ము,
ఏనుగుకు ఉండే ఇక్కడ ఉంటుంది కదండి దంతం, మన దంతాలు ఏదైనా తెలియజేస్తూ ఉంటుంది. ఉదంతం అనే పదము తన లోపల దంతం అనే ఇంకో పదాన్ని కూడా దాచుకుని ఉంది. ఆ తర్వాత వచ్చేది శేఖర. శేఖర అంటే శిఖర స్థానంలో ఉండేవాడు. శిఖ అంటే తల వైపు ఉండేది. శిఖరము అంటే ఎవరెస్ట్ శిఖరము, గౌరీ శంకర శిఖరము అంటున్నాం. అంటే పీక్, దాని స్థానంలో ఉండే వాళ్ళని శేఖరుడు అని అంటారు. కవులలో శ్రేష్ఠుణ్ణి కవిశేఖరుడు అని అంటారు. రాజులలో శ్రేష్ఠుణ్ణి రాజశేఖరుడు అని అంటారు. అంటే శ్రేష్టమైన వాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. అందులో నుండి సే అనే మొదటి అక్షరాన్ని మనం వీటన్నిటిలో కూడా కేవలం మొదటి అక్షరాన్ని మాత్రమే దూరం చేస్తున్నాము. చేస్తే హర అనే పదం వచ్చి ఈ శ్రేష్ఠుడు అనే అర్థానికి బదులు గాడిద అనే అర్థాన్ని ఇస్తుంది. దాన్ని గార్ధవము అని కూడా అంటూ ఉంటారు. దాని తర్వాత ప్రసారం. ప్రసార విశేషాలు. నేటి ఆకాశవాణి ప్రసార విశేషాలు, దూరదర్శన్ ప్రసార విశేషాలు, ఇప్పుడే అందిన తాజా వార్త త్వరలో ప్రసారం అవబోతోంది. అందరికీ తెలియజేయబడుతోంది. అది మాధ్యమం ద్వారా తెలియజేస్తుంటే దాన్ని ప్రసారము అని అంటారు. ఒక మీడియా దాన్ని కనుక మనకి చెబుతూ ఉంటే దాన్ని మనం బ్రాడ్కాస్ట్ అని అంటున్నాము. ఆ ప్రసారము అనేది తెలియజేసేది అనేది మనకి తెలుస్తుంటే ఒక మాధ్యమం ద్వారా మనందరికీ తెలియజేయబడుతున్నది అని అనుకుంటుంటే అందులోంచి ప్ర అనే ఒక పదాన్ని, మొదటి అక్షరాన్ని, పదంలోని మొదటి అక్షరాన్ని కొంచెం సేపు మనం దూరంగా ఉంచితే సారం. సారం అంటే బలము. ప్రసారము అంటే తెలియజేస్తున్నాము. దే ఆర్ బ్రాడ్కాస్టింగ్ టు ఆల్ త్రూ మీడియా. అది కాదు సారం అంటే అందులోని ఎసెన్స్, బలము అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రసారం అనే పదము తనలో సారం అనే ఇంకొక పదాన్ని కూడా దాచుకుని ఉంది. ఆ తర్వాత సముద్ర. సముద్రయానం మనం చూస్తూనే ఉంటాం. సింబాద్ ద సెయిలర్. కొందరికి సముద్రయానాలు చాలా ఇష్టంగా ఉంటాయి. పూర్వకాలంలో ఈ విమాన ప్రయాణాలు లేనప్పుడు, ఆకాశయానం లేనప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే సముద్రాలతో ఓడల ద్వారా వెళ్ళేవాళ్ళు. అప్పుడు కొన్ని దొరకని పదార్థాలు ఉన్నప్పుడు కూడా ఆ ఓడలో తీసుకొచ్చి మేము ఇక్కడ వచ్చాము మీరు కొనుక్కోవచ్చు అని చెప్పడానికి వాడేదే శృంగనాదం, జీలకర్ర. ఆ రోజుల్లో జీలకర్ర అనేది స్వదేశంలో తక్కువ దొరుకుతుంది కాబట్టి విదేశాల నుంచి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అది కూడా సముద్ర ఓడల్లో తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఓడ తీరానికి చేరంగానే మేము ఇక్కడ జీలకర్ర తెచ్చాము మీరు వచ్చి కొనుక్కోవచ్చు అని చెప్పడానికి ఒక కొమ్ము బోయతో శబ్దాన్ని చేసేవాళ్ళు. అది కాస్త కాలక్రమాన శృంగనాదం కాస్త సింగినాదంగా మారి సింగినాదం జీలకర్ర అయ్యి ఈ సింగి అనేది కూడా బూరగ వాడటం ప్రారంభం అయ్యింది. ఈ విధంగా ఇక్కడ మనకి సారం అనే దాంట్లో బలము అనేది తెలుస్తుంది. సముద్రాలో ముద్ర అనేది తీస్తే సముద్రము అంటే ఏమో మనం సాగరము అంటున్నాము. ఇందులోని ప్రథమ అక్షరమైన సాని కాస్త దూరంగా పెట్టుకుంటే మనకి ముద్ర అనే పదం వస్తుంది. ఆ ముద్ర అనే పదము గుర్తు, సంకేతము అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. ఎక్కువ కూడా నాట్య శాస్త్రంలో ఈ ముద్రలు అనే పదాలని వాడుతూ ఉంటారు. దీనిని ముద్రిక అని కూడా రాజులు వాళ్ళ యొక్క గుర్తుకి ముద్రికలను తీసి ఇచ్చారు. మన రామాయణంలో కూడా చూస్తూ ఉంటాము. ఒక గుర్తుని తెలియజేసేది ముద్ర,
ముద్రిక. అదేవిధంగా మనది అన్నప్పుడు ఈ మా అనే అక్షరాన్ని దూరం చేస్తే నది అనే పదం వస్తుంది. మనది అన్నప్పుడు మన సొంతము అనే అర్థం వస్తుంది. మాది తొలగించి నది అని వాడుతున్నప్పుడు జల వనరులు, ప్రవహించే నదీమ తల్లులు కృష్ణ, గోదావరి, గంగ, కావేరి, తుంగభద్ర, నర్మద ఇవన్నీ కూడా నదులు. అదేవిధంగా ఇది ఎవరిది, ఈ పుస్తకం ఎవరిది, ఈ చాక్పీసు ఎవరిది, ఈ పెన్ను ఎవరిది అని ప్రశ్నార్థకంగా వాడేటప్పుడు ఎవరి అనే పదం వస్తుంది. అందులోంచి ప్రథమ అక్షరమైన ఏ అనే దాన్ని తొలగిస్తే వరి అనేది వస్తుంది. ఎవరి ప్రశ్నార్థకంగా మారింది, వరి అనేది ధాన్యంగా మారింది. ఆ వరి నుంచే మనకి బియ్యం వస్తాయి, మనం అన్నం తింటూ ఉంటాం. బౌల్ ఆఫ్ రైస్ అని కూడా అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణ, అన్నాన్ని ఇచ్చేది. అదేవిధంగా ఇక్కడ మైదానము అని ఉంది. అందులోంచి ప్రథమ అక్షరాన్ని తొలగించి మైదానము అన్నప్పుడు ఆట స్థలము అని వస్తుంది. ఆ మై అనే ప్రథమ అక్షరాన్ని తొలగించినప్పుడు దానము, ఇచ్చే స్వభావము కలిగి ఉండట, దాని క్రియారూపము. ఎవరైతే దానం చేస్తారో వాళ్ళని దాత అంటున్నారు, ఎవరైతే క్రియారూపంగా చేస్తున్నారో దానిని దానము అని అంటున్నారు. ప్రతి అభ్యాసానికి కూడా, ప్రతి ఎపిసోడ్కి కూడా ఒక 10 పదాలని తీసుకుని, ఈ 10 కాదు, మనం కొంచెం పరిశీలిస్తే నిశ్చితంగా ఇంకా చాలా పదాలు మనకి తెలుగు భాషలో దొరుకుతూనే ఉంటాయి. కొత్త కొత్త అర్థాలను మనకి తెలియజేస్తూనే ఉంటాయి. ఈ విధంగా ప్రథమ అక్షరమును నిశ్చలముగా ఉంచి తొలగించి మిగతా 2, 3 అక్షరాలతో ఏర్పడిన కొత్త పదాలు, వాటి యొక్క అర్థాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అసలు వీటి వల్ల ఏం ఉపయోగమమ్మా? నువ్వు మాట్లాడితే పద విశ్లేషణ అంటావు, పదముల బుద్ధిక అంటావు, పదముల గారడి అంటావు. అంటే పదములు లేదే మనకి తెలుగు సాహిత్య విధానంలో మీరు ఒక వ్యాసం రాయండి, కథ రాయండి, లేఖ రాయండి, ఇచ్చింది సంక్షిప్తీకరించి రాయండి, పెద్దగా చేసి రాయండి, ఒక వ్యతిరేక పదం రాయండి, సమానార్థక పదం రాయండి, లిపిని సంస్కరించండి. ఏ విధంగా చేసినా కూడా ఈ పదాలు మూల స్తంభాలు, అక్షరాలను తమతో కలుపుకుని అర్థవంతమైన రూపాన్ని మనకి ఇస్తూ ఆసరాగా ఉన్నాయి. ఇది కాదనలేని సత్యము. ఈ ఎపిసోడ్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కనుక ఇంకా ఏమైనా ఇటువంటివే ప్రథమాక్షరాన్ని కాసేపు దూరం ఉంచితే ఇంకొక మిగతా 2, 3 అక్షరాలు కానీ 2, 3, 4 అక్షరాలతో కొత్త పదాలు ఏర్పడి వాటికి వేటికవి ప్రత్యేక అర్థం కలిగి ఉంటే మీరు కామెంట్స్ రూపంలో రాస్తారు అని నేను ఆశిస్తూ ఈనాటికి సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడులో ఇదే పదముల గారడీలో వేరే విధంగా ఏ విధంగా పదములు మనకి సహాయపడుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికి ఉంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.